హలో గైస్, వెల్కమ్ టు ఫేట్ గురు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫుడ్ అనేది మెడిసిన్ని రీప్లేస్ చేస్తుందా చేయదా. అంటే మీరు డ్రగ్స్ వాడుతున్నారు కదా, ఏంటి సార్ అది? హిడెన్ డ్రగ్స్ వాడుతున్నారు అనుకుంటున్నారు. మీరు వేసుకునే మెడిసిన్ ఒక సింథటిక్ డ్రగ్. సో అది బెస్టా, ఫుడ్ బెస్టా? అసలు మెడిసిన్ ఎందుకు వాడాలి? మెడిసిన్ ఎందుకు వాడుతున్నాం? అసలు మెడిసిన్ వాడాల్సిన అవసరం ఏంటి? మామూలుగా అయితే తగ్గవా? సో వాటన్నిటి గురించి మనం తెలుసుకుందాం, ఓకేనా? సో మనం ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. దానికంటే చిన్న ముందు ఏంటంటే, ఇన్ని రోజులు నేను వీడియోలు చేయలేదు, వీడియోలు రావట్లేదని అడుగుతున్నది. సో ఏంటంటే, చిన్న వర్క్ ఉంది, సో దానివల్ల చేయలేకపోయాను. ఆ వర్క్ ఏంటో కూడా చెప్తాను. కాలేజీలో రివ్యూ ఉంది, నేను ఫైనల్ ఇప్పుడు. సో ఆ వర్క్ వల్ల కొద్దిగా కుదరలేదు, సారీ దాని అందరికి. ఇప్పటి నుంచి అయితే వీడియో డైలీ వచ్చేస్తాయి. అండ్ ఒక పెద్ద డెసిషన్ కూడా తీసుకున్నా. ఆ డెసిషన్ ఏంటో మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. ఫుడ్ అనేది మెడిసిన్ రీప్లేస్ చేస్తుందా చేయదా అనేది, ఓకేనా? సో మనకి ఫుడ్ అనేది మెడిసిన్ని రీప్లేస్ చేసిద్ది, 100కి 100% చేసిద్ది. ఎందుకో చెప్పనా, మీకు 80 రకాల క్రోనిక్ ఇల్నెసెస్ అనేది ఫుడ్ వల్ల తగ్గిపోతాయి మీకు. అంటే మెడిసిన్ని రీప్లేస్ చేస్తాయి. 80 రకాల క్రోనిక్ ఇల్నెసెస్ అనేవి మీకు ఈ ఫుడ్ ద్వారా తగ్గిపోతాయి. అంటే మీరు మెడిసిన్స్ వాడాల్సిన పనే లేదు. ఎందుకో చెప్తా చూడండి. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఏంటంటే, మనకు కొన్ని డిసీజెస్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు ఏం తీసుకుందాం, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ. సో ఇలాంటివన్నీ తీసుకుందాం. ఇవేంటంటే డయాబెటీస్ మెయిన్గా తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ కూడా దాని గురించి మాట్లాడుకుందాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఏంటంటే, మీరు డ్రగ్స్ అంటున్నాడు అనుకో, మాకంటే అది ఒక సింథటిక్ డ్రగ్, లేదు మీకోసం మెడిసినే అంట. మీరు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు చాలామంది వరకు మీకు ఎవరు మెడిసిన్ రాయట్లా. ఏం రాస్తున్నారంటే, మీరు ఈ ఫుడ్ తీసుకోండి, మీరు బరువు ఎక్కువ ఉన్నారు, మీరు బరువు తక్కువ ఉన్నారు, సో దానివల్ల మీకు ఇలా వస్తుంది అని చెప్తున్నారు. సో డాక్టర్సే వాళ్ళ సైన్స్ని పక్కన పెట్టి ఓకే అని చెప్పేసి మనకి ఇది చెప్తున్నారు. సో కానీ మనం ఎలా ఉన్నామంటే, మనకి చిన్న జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ట్యాబ్లెట్ వాడేయాలి, వేసేయాలి. లేదంటే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు కొంతమంది. వాళ్ళకి చాలా పేర్లు తెలుసు, చాలా చదువుకున్నారు కదా. ఏంటి, తలనొప్పి వస్తే సాటర్డే వేసేస్తే తగ్గిపోద్ది, జలుబు వస్తే సిట్రజిన్ వేస్తే తగ్గిపోద్ది, జ్వరం వస్తే డోలో 650 వేస్తే తగ్గిపోద్ది. నేను ట్యాబ్లెట్లు వీళ్ళు పెద్ద డాక్టర్లు అయినట్టు. సో ఎవరు డాక్టర్లు కాదు, వేయండి, నేను కావాలంటే. జ్వరం వస్తే డోలో 650 వేయండి, ఓకే. బట్ కాకపోతే ప్రతిసారి మీరు దాన్నే యూజ్ చేస్తూ ఉంటే మీ బాడీ అనేది దానికి అలవాటు పడిపోద్ది. మీరు మీ బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని మీకంతా మీరే దెబ్బతీస్తున్నారు. ఆ ట్యాబ్లెట్లు వాడి ఆ ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటే ఒబేస్ అయిపోతారు. మీకు మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పోయింది, మెటబాలిజం అనేది మీకు తగ్గిపోతుంది. మీరు ఫుడ్ మెయింటైన్ చేసుకుంటూ, మీరు కొద్దిగా మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తూ, మీరు ఎక్సర్సైజులు చేసుకుంటే అసలు మీ దగ్గరికి ఎందుకు వస్తాయి? సో ఎనర్జీ అనేది ఒకసారి డ్రాప్ అవుతే దాన్ని రీగెయిన్ కూడా చేయొచ్చు. అంటే ఏంటి, మీరు అలిసిపోతేనే మీ బాడీలో ఉన్న ఎనర్జీ అనేది మళ్ళీ మీకు వస్తుంది. సో మీరు అలిసిపోవట్లేదు, ఇంక మళ్ళీ రావడానికి మీకు ఎక్కడ వస్తుంది ఎనర్జీ అనేది? కొద్దిగా అయినా మీరు వర్కౌట్స్ అలాగే బయటికి వాకింగ్ అవి చేయండి, చాలా మంచిది మీకు అసలు. అంటే మాకు వర్కౌట్స్ మా పనిలో మాకు బిజీ ఉంటాయని అనుకోవచ్చు. మీరు జస్ట్ అంత ఒక్క 5 మినిట్స్ వాకింగ్ చేయండి. లేదంటే మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు మెట్లెక్కి వెళ్ళండి, లిఫ్ట్ యూజ్ చేయకుండా. సో అవి కూడా మీకు చిన్నవే, అంటే మీ డైలీ లైఫ్లో జరిగేవి. అండ్ ఇంకోటి ఏంటంటే, చెప్పే కదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని గురించి మాట్లాడుకుందాము అని చెప్పేసి డయాబెటీస్ గురించే తీసుకుందాం. డయాబెటీస్లో 2 పర్సన్స్ ఉన్నారు, ఒకళ్ళు ఏ, ఇంకొకళ్ళు బి. సో ఏ అని ఆయన బాగా తెలివైన ఆయన, అంటే చదువుకున్నాడు, మంచి చదువుకున్నాడు, బాగా తెలివైనడు. సో ఏది వచ్చినా వెంటనే దాని సొల్యూషన్ ఏంటో వెతికేస్తాడు. బి అని ఆయన కూడా చదువుకున్నాడు, కాకపోతే ఏంటంటే బి అని ఆయనకి కొద్దిగా బయట నాలెడ్జ్ ఎక్కువ. అంటే బాతాకారీలు వేస్తారు, పేపర్లు చదువుతారు. సో మనోడికి
బుక్ నాలెడ్జ్ ఎక్కువ, మనోడికి బయట నాలెడ్జ్ ఎక్కువ. సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్. సో ఇద్దరికి ఒకేసారి డయాబెటీస్ అనేది వచ్చింది. సో అన్నాడు, మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లాగా చూపించుకుందాం అని అంటే చెక్ చేయించుకుంటే డయాబెటిక్స్ ఉందని వచ్చింది. సో అనే పర్సన్ ఏమన్నాడు, నేను డాక్టర్ని ఫాలో అవుతాను. డాక్టర్ ఏం చేస్తాడు, నాకు ఈ ట్యాబ్లెట్లు ఇచ్చేసి మీరు ఇది లైఫ్ లాంగ్ వాడాలి, లైఫ్ లాంగ్ వాడితే మీకు డయాబెటీస్ అనేది పెరగకుండా ఉండిద్ది అని చెప్తాడు. కానీ ఏం చెప్తాడు, తగ్గదు, పెరగకుండా ఉండిద్ది అని మాత్రమే చెప్తాడు. అని ఆయనకి అది డౌట్ వచ్చింది, ఏనేంటి తగ్గదు అంటున్నాడు, లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలని అంటున్నాడు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చి ఏంటా అని దాని గురించి సెర్చ్ చేసి మొత్తం వెతికి చూశాడు. చూసిన తర్వాత ఫుడ్ అనేది లో గ్లైకమిక్ ఇండెక్స్ ఫుడ్ తింటే మనకు డయాబెటీస్ అనేది క్యూర్ అయింది అని తెలుసుకున్నాడు మన బి పర్సన్. పర్సన్ దగ్గరికి వచ్చి చెప్పాడు, ఏమని చెప్పాడంటే, అరే ఇట్లాగా ఇలా తింటే లేదా ఫుడ్ రీప్లేస్ చేసుకుంటే మన డైట్ ఫాలో అవుతే మన డయాబెటిక్స్ అనేది క్యూర్ అయ్యిద్ది, మన పర్సంటేజ్ వాల్యూ అనేది తగ్గిద్ది అని చెప్తే ఏమన్నాడు, నువ్వు ఎప్పుడన్నా డాక్టర్ ఏంటి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు మెడిసిన్ ఇచ్చారు, నేను వాడతాను, సో నువ్వు నాకేం చెప్పొద్దు అని అన్నాడు. ఆయన డాక్టర్ని గుడ్డిగా ఫాలో అవుతూ ట్యాబ్లెట్లు వాడుతూనే ఉన్నాడు. ఆయన తెలుసుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు, నిజమేంటో తెలుసుకున్నాడు. తెలుసుకొని ఫుడ్ చేంజ్ చేశాడు. ఫుడ్ చేంజ్ చేసి లో గ్లైకమిక్ ఇండెక్స్ ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి మెల్లమెల్లగా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎక్సర్సైజ్ అనేది కూడా స్టార్ట్ చేసుకొని మెల్లగా పర్సంటేజ్ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోయింది. మనోడికి డయాబెటీస్లో నుంచి బయటకు వచ్చేసాడు. ఏమాత్రం డాక్టర్నే ఫాలో అవుతూ ఇంకా డాక్టర్నే నమ్ముతూ ఇదేంటి ట్యాబ్లెట్లు వాడుతున్నాడు. ట్యాబ్లెట్లు వాడుతుంటే బీపీ డౌన్ అయిపోతుంది, మనోడికి ఏమో ఇదేంటి ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది, దేన్ని తట్టుకోలేకపోతున్నాడు. సో బాగా అంటే బాగా హెల్త్ ఇష్యూస్ వచ్చింది. చిన్న దెబ్బ తగిలింది, షుగర్ వల్ల హై పుండుల్లా పడిపోయినాయి. మాత్రం చక్కగా డైట్ ఫాలో అయ్యాడు. డైట్ ఫాలో అయ్యి డైట్ చేంజ్ చేసుకొని ఈ డయాబెటీస్ అనేది కొద్దిగా క్యూర్ చేసుకున్నాడు. సో ఇద్దరు ఎవరు బెస్ట్, మనోడు ట్యాబ్లెట్లు వాడాడు, మనోడు ట్యాబ్లెట్లు వాడాడు. మనోడు తెలుసుకోలేకపోయిన మనోడు తెలుసుకున్నాడు. ఇక్కడ నిజం తెలుసుకోవడమే మ్యాటర్. ఏంటంటే ఆ ట్యాబ్లెట్లు వాడడం వల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు, జస్ట్ దాన్ని ఏదో ఆపిద్ది అంతే. మీకు జలుబు ఉంది, జలుబుకి మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, జలుబు ఎప్పుడైనా తగ్గిందా మీకు ట్యాబ్లెట్లు వేసుకుంటానే? జలుబుకి అసలు ఇంతవరకు ట్యాబ్లెట్ అనేది లేదు. ఏంటంటే తగ్గిపోవడానికి ట్యాబ్లెట్ లేదు, జస్ట్ అది కంట్రోల్ చేయడానికి మాత్రమే ఉంది. తెలుసా మీకు ఆ విషయం? సో మీరు ఆ సింథటిక్ డ్రగ్కి అలవాటు పడిపోయి ఎందుకు మీరు ఫుడ్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు? ఫుడ్లోనే ఉందిబ్బా. ఒకప్పుడు ఇలాంటివన్నీ ఉన్నాయా ఏంటి? ఒక్కరికి కూడా ఉండేది కాదు. అందరూ ఫుడ్ మంచిగా తినేవాళ్ళు, అందరూ మంచిగా నీళ్ళు తాగేవాళ్ళు. సో ఏంటంటే మన జీవనశైలి మారుతున్న కొద్దీ కొత్త కొత్త రోగాలు యాడ్ అయ్యకుంటూ వస్తున్నాయి. మీరు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా, ఓల్డ్ ఫుడ్ ఈజ్ ఆల్సో గోల్డ్. మీరు ఏంటంటే ట్యాబ్లెట్లు వాడు ఫుడ్ చేంజ్ చేయండి. మీరు ట్యాబ్లెట్లు ఇప్పుడు వాడుతున్నారు, డయాబెటీస్కి మ్యాక్సిమం నెలకు వచ్చేసరికి ఓ పర్సన్కి ఎంత కాదనుకున్నా 1000 నుంచి 2000 దాకా అయింది. మీరు ఫుడ్ డైట్ తీసుకుంటుంటే మీరు ఖచ్చితంగా డైట్ కొన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా, లో గ్లైకమిక్ ఇండెక్స్ ఫుడ్ తినడానికి. సో మీకు అది నెలకి 2 నుంచి 3000 రూపాయల్లో మొత్తం అయిపోతుంటే అదేంటంటే నార్మల్ కాకుండా మ్యాక్సిమం వేసి చెప్తున్నా, మినిమం కాదు. మినిమం 500లో 1000 రూపాయల్లో కూడా తినచ్చు, కానీ ఇది మినిమమే 1000 నుంచి 2000 ట్యాబ్లెట్లో ఉంటాయి. సో 3000 వేసుకుందాం, ఇది 2000 వేసుకుందాం. సో ఈ 3000 ఒక 3 నెలలు అలా కంటిన్యూస్గా వాడితే నీకు కొద్దిగా పర్సంటేజ్ అనేది తగ్గిద్ది. ఈ 2000 ట్యాబ్లెట్ని నువ్వు 10 ఏళ్ళు వాడినా కానీ నీకు అదే ఉంటుంది, తగ్గడం అంటూ ఏం ఉండదు. సో నిజం తెలుసుకొని మనకి ఫుడ్ వాడి ట్యాబ్లెట్ని రీప్లేస్ చేయండి. ట్యాబ్లెట్ రీప్లేస్ ఫుడ్. అసలు ఫుడ్ ఉండి మీరు ఖచ్చితంగా డైట్ ఫాలో అయ్యి పర్సనలైజ్ న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసుకొని ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి మాకు ఇలా ఉంది అని చెప్పేసి డైట్ ఫాలో అవుతే మీరు అసలు హాస్పిటల్ జోల్స్కి వెళ్ళాల్సిన పని లేదు. హాస్పిటల్కి మీరు బాయ్ చెప్పేయచ్చు, సింథటిక్ డ్రగ్కి బాయ్ చెప్పేయచ్చు. ఓకే బాయ్.
ఓకేనా? సో నిజం తెలుసుకొని ఏంటి 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 ఎందుకు ఇలాగా అని తెలుసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. మీరు ఒకవేళ మా దగ్గర డైటీషియన్ లేరు, మాకెవరూ తెలియదు, మేము ఎలా ఫాలో అవ్వాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు ప్రతి దాని గురించి వస్తుంటాయి. లేదంటే కింద నా నెంబర్ ఇస్తాను, నన్ను కన్సల్ట్ అవ్వండి. నా వెబ్సైట్ లింక్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు నాతో వాట్సాప్లో కనెక్ట్ అవ్వచ్చు. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. లేదా కామెంట్లో మెసేజ్ చేయండి. సో ఏంటంటే మీరు కామెంట్స్లో పెట్టినా, మీరు వెబ్సైట్లో పెట్టినా, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేసినా నేను ప్రతిదీ చూస్తాను. నా నెంబర్ కూడా నేను అవసరమైతే ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను. కింద నా నెంబరు ఇలా డిస్ప్లే చేస్తాను, చూడండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పా కదా నేను ఒక డెసిషన్ తీసుకున్నాను అని. అదేంటో కూడా మీకు చెప్తున్నా. డయాబెటిక్స్ గురించి చాలా అంటే చాలా పెరిగిపోయారు మన వరల్డ్ వైడ్గా. సో దాన్ని క్యూర్ చేసుకోవడం, దాన్ని తగ్గించుకోవడం ఎలాగో నా దగ్గర అయితే మార్గం ఉంది. నేను దాని మీద ఒక సిరీస్ చేయబోతున్నాను. అంటే కంటిన్యూస్గా ఒక వీడియోస్ వస్తాయి, ఒక 10 to 15 వీడియోస్ మీకు దాని గురించే వస్తాయి. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా డయాబెటీస్తో ఇలా బాధపడుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు యూస్ అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళకి యూస్ అవుతుంది. మీరు చేసే చిన్న సహాయం, షేర్ చేసే చిన్న ఆప్షన్ వాళ్ళ జీవితాన్ని మారుస్తుందంటే మీరు వాళ్ళ జీవితంలో హీరోలు అవుతారు.